ఏడిస్తే సినిమాని హిట్ చేస్తారు అంటే 10 గంటలు కంటిన్యూస్గా ఏడుస్తాను నేను అంటూ కిరణ్ అబ్బవరం అయితే తన నెక్స్ట్ మూవీ దిల్ రుబా కోసం అయితే చెప్పుకొస్తున్నాడు. అయితే మరి అది ఏ హీరోకి కౌంటర్ ఇచ్చారు, మరి ఏదైనా ఫ్యాన్స్ అన్నారా ఏడిస్తే సినిమాలు హిట్ అవుతుంది, ఏం జరుగుతుంది అసలు? అంటే ఆయనది కా సినిమా వచ్చినప్పుడు ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యాడు, అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ సినిమాలో అమ్మ గురించి ఉంటుంది. ఆ అమ్మ గురించి చెప్పినటువంటి ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా నిజంగా మా అమ్మ గుర్తుకొచ్చి నేను ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ విధంగా ఏడవడాన్ని సింపతి కోసం చేస్తున్నారో, సినిమా హిట్ అవ్వడానికి సింపతి గెయిన్ చేయడానికి ఈ విధంగా ఎమోషనల్గా మాట్లాడుతున్నారని చాలామంది కూడా అప్పట్లో అన్నారు. కానీ ఒక హీరోకి సంబంధించి వాళ్ళు ఒక సక్సెస్ని పొందారు, ఒక సినిమా హిట్ అవుతుందని తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి, అమ్మ గురించి, నాన్న గురించి చెప్పుకుంటారు. కానీ మీరు ఈ విధంగా దాన్ని కూడా నెగిటివ్గా చేస్తే మేము మా గురించి చెప్పుకోవాలంటే కూడా మాకు భయం వేసే విధంగా మీరు అందరూ కూడా చేస్తున్నారు. ఒకవేళ ఈ విధంగా ఏడిస్తేనే సినిమాలు హిట్ అవుతాయి అనుకుంటే నేను కంటిన్యూస్గా 10 గంటలు కూడా ఏడుస్తాను. అప్పుడు సినిమా హిట్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్లో బలం ఉంటేనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఎందుకంటే కాకుండా ఆయనకి చాలా కష్టంతో వచ్చాడు. ఏదో ఫస్ట్ సినిమానే కాదు, ఆయనకి ఏ సినిమా చేసినా కూడా అప్పట్లో మంచి హిట్లు సంపాదించిన వ్యక్తి. ఆయన ఏ సినిమా కూడా ఏడుస్తూ ప్రమోషన్లు చేయిస్తూ పెద్ద పెద్ద హీరోలను ఏం తీసుకురాలి. వెరీ మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ఆయనకు తెలిసిన హీరోలను అందరినీ పిలుచుకొని వచ్చి, లేకపోతే చిరంజీవి ఆయన లాస్ట్ టైం పిలిచినప్పుడు అయితే ఇది నా జీవితంలోనే ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్, నాకు నేను అసలు ఊహించలేదు అనే విధంగా చెప్పుకోవచ్చు. మరి కిరణ్ అబ్బవరంకి పెళ్ళైన తర్వాత సక్సెస్ వచ్చింది, కానీ ఆయనకి ముందు కూడా మంచి సక్సెస్ ఉంది. అంటే మరీ దారుణమైన సినిమాలు అయితే తీయలేదు. ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, లేకపోతే మెసేజ్ చాలా మంచి మూవీసే తీశాడు. కానీ అలాంటి మూవీస్ తీసిన వ్యక్తి సడన్గా ఆయన ఇట్లా మాట్లాడేసరికి అంటే ఫ్యాన్స్ ఏంటంటే అరే ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అంటే ఏమైనా రీజన్ ఉందా పర్టికులర్గా? కా మూవీ అయినా ఇంకేమైనా వేరే రీజన్ ఉందా? అంటే కా మూవీ వేరే మూవీ అని కాదు, ఆయన నార్మల్గా చెప్తుంది ఏంటంటే ఒక సినిమాకి సంబంధించి ఏడిస్తేనే సింపతి గెయిన్ చేసుకుంటారు, ఏడిస్తేనే సినిమాలు హిట్ అవుతాయి, సింపతితోనే సినిమాలు హిట్ అవుతాయి అంటే కాదు. ఖచ్చితంగా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా కూడా ఖచ్చితంగా అందులో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు చూస్తారు. ప్రేక్షకులు ఏమి నార్మల్గా ఉన్నవాళ్ళు కాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎన్నో కోట్లు పెట్టిన సినిమాలు కూడా హిట్ అవ్వట్లేదు. మనం చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, లేకపోతే భారతీయ 2 కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా 100 కోట్లు పెట్టి చేసినప్పటికీ కూడా దాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. మరి అందులో నిజంగా కంటెంట్ ఉన్నప్పటికీ కూడా లేదనుకోండి వాళ్ళు ఫీల్ అవ్వడంగా ఇదంతా కూడా మనం చూస్తున్నాం. సో ఈయన కూడా అదే చెప్తున్నాడు, సింపతితోనే సినిమాలు హిట్ కావు. ఒకవేళ మీరు నిజంగానే సింపతి గెయిన్ చేస్తున్నాడు, అప్పుడు కా సినిమా అప్పుడు ఏడ్చాడు కదా, ఇప్పుడు కూడా ఏడుస్తే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు నేను 10 గంటలు ఏడుస్తా, దిల్ రూబా సినిమా కూడా మీరు హిట్ చేస్తారా అనే విధంగా ఈ సినిమా గురించి చెప్తున్నప్పుడు ఆయన అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక మాజీ ప్రేయసి గురించి మనం రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది. అందులో ఎట్లా అంటే మాజీ ప్రేయసి వస్తే దానివల్ల పోట్లాటలు కావడము, లేకపోతే ఫన్ని క్రియేట్ చేయడం, ఇదంతా కూడా చూసాం. కానీ ఈ సినిమాలో కూడా మాజీ ప్రేయసి గురించే ఉంటుంది, కానీ ఇంకొక ప్రేయసితోని పెళ్లి చేయడానికి మాజీ ప్రేయసి వచ్చి ఈయనకి హెల్ప్ చేస్తుంది. సో ఇట్లాంటి చాలా డిఫరెంట్గా కథ ఉంది. అదేవిధంగా సారీ అండ్ అదే థ్యాంక్స్, ఈ 2 పదాలు కూడా విచ్చలవిడిగా వాడేస్తున్నాం. అయితే ఈ సినిమాలో ఏంటంటే థ్యాంక్స్ కానీ సారీ కానీ చాలా విలువైనవి. ఈ హీరో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ 2 వర్డ్స్ చెప్పాడు. ఎందుకు చెప్పాడు, దీని వెనకాల బలమైన కారణం ఏంటి, సో దీనికోసం ఇదంతా కూడా సినిమాలో ఉంటుందంట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు. అండ్ ఒక వల్గారిటీ కానీ, క్రూషియల్గా మాట్లాడిన మాటలు కానీ, ఎవరికైనా ఇబ్బందికరంగా మాట్లాడే మాటలు కానీ, ఇబ్బందికరంగా సీన్స్ కానీ ఏవి కూడా లేవు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అందరూ కూడా చూసే విధంగా ఉంటుంది. అండ్ ఇది కూడా నేనేదో సింపతి కోసం ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అనుకుంటున్నారు కాబట్టి ముందుగా నేను కథ కూడా చెప్తున్నాను. ఇంకేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మేము సినిమాకి వచ్చాము ఇందులో ఏదో అనడానికి కాదు, మేము ముందుగా నేనే కథ అంతా చెప్పేస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఈ సింపతి విషయం పక్కన పెట్టండి, సింపతితోని ఏ సినిమా కూడా హిట్ కాదనే విధంగా ఆయన కంప్లీట్గా క్లియర్ అండ్ క్లారిటీగా మాట్లాడడం జరిగింది.